నేను తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. ఉగాది శుభాకాంక్షలు మీకు. ఒక కొత్త టాపిక్ మీద చర్చిద్దామని అనుకుంటున్నా. సమయం వస్తుంటుంది, వెళ్తుంటుంది. టైం ఎప్పుడు కూడా మనం బంధించలేము దాన్ని. టైం అయిపోతూ ఉంటుంది. మనం బాల్యం నుంచి యవ్వనంలో అడుగు పెడతాము, అక్కడి నుంచి వృద్ధాప్యంలో పోతాము, జరుగుతూ ఉంటుంది. ఒకే రకంగా పరిస్థితులు ఉండవు. నేను చెప్పేది ఏంటంటే, మన ప్రాంతం కన్నా, మన జుక్కల్ నియోజకవర్గ ప్రాంతం కన్నా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు బెటరు. ఇంకా కొద్దిగా దూరం వెళ్తే ఇంకా చాలా బెటరు, బాగా డెవలప్ అయింది. మన దగ్గరే ఎందుకు కాదు అని అనిపిస్తుంది. మన కర్మనా, లేకపోతే మనం అడగకపోవడము మన చేతగానితనమా అనేది ఒక ప్రశ్న. మన దగ్గర నాయకులు వస్తారు, ఎవడు ముఖం తెలియని నాయకుడికి కూడా మనం గెలిపిస్తాము. మన దగ్గర ఉన్న నాయకుడికి గెలిపించి చూసినాము, గెలిచిన తర్వాత కళ్ళు నెత్తి మీద ఎక్కుతాయి. ఏదైనా డెవలప్ చేసిరా అంటే అట్లా కూడా లేదు. ఏదైనా కొత్త కొత్త ఐడియాస్ ఉన్నాయంటే అలా లేదు. ప్రజలకు ఏమైనా సేవ చేయాలా, పాపం నాకు గెలిపించిరు, నేను ఏదో చేయాలి వాళ్ళ కోసము, రుణం తీర్చుకోవాలంటే అది లేదు. ప్రజలు అడుగుతారంటే అది లేదు. మీకు తెలుసా, ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఉన్నంత నిధులు వేరే కాన్స్టిట్యున్సీలకు ఉండవు. అది వెనుకబడ్డ ప్రాంతం అని ఎస్సీ కాన్స్టిట్యున్సీ లాగా తయారు చేస్తారు. కానీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ పేరుకే ఉంది. ఏళ్ళ నుంచి చూస్తున్నాము, ఏమీ లేదు. వీళ్ళకి నాయకులకు తీసుకుపోయి ఊరికి తిప్పి చూపెడితే అప్పుడు తెలుస్తుంది సమస్యలు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఏ అధికారి ఉండడు, సరైన డ్యూటీ చేయడు, వాళ్ళకి అడిగేవాడు లేడు, నాయకులు పట్టించుకోరు. పాపము ఆ కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న మండల్ లీడర్లు ఉంటారు, వాళ్ళు నాయకుల వెనకాల తిరుగుతారు. ఇక ఎందుకంటే వాళ్ళని ఆసరా చేసుకొని వీళ్ళు గెలిచిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. కొత్తగా వచ్చినప్పుడు వీళ్ళకు ఏది తెలియదు. జుక్కల్ నియోజకవర్గంలో వాళ్ళకు ఆశలు పెట్టి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని చెప్పి ఏదో రకంగా ఆశలు పెట్టి వాళ్ళని వాడుకుంటారు. తర్వాత పక్కన చెప్పేస్తారు. వాళ్ళైనా చెప్పాలా, జుక్కల్లో చాలా వెనుకబడింది, ఈ పనులు చేయండి, ఇలా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది అని. వాళ్ళు చెప్పరు, చెప్పినా వీళ్ళు వినరు, చెప్పే ధైర్యం కూడా చెయ్యరు. నేను సూటిగా అడుగుతున్న నాయకులకు, ఈ మాజీలకు, తాజాకి, అందరికీ అడుగుతున్నా, జుక్కలు ఏం పాపం చేసిందయ్యా? ఏం పాపం చేసింది? చేయనికి చేత కాదా? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కనీ విని ఎరుగని స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు. వాళ్ళు నాగన్న బావి అని చాలా పురాతనమైనది, అది చూసే వండర్ అవుతారు ఎవరైనా. పాడుబడింది 50 ఏండ్ల నుంచి. అది చూసి నేను చెప్పిన, ఇమ్మీడియట్గా స్పందించి ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడి ఫండ్ రిలీజ్ చేసుకొని బాగా చేశాను. ఎల్లారెడ్డికి ఆనుకొని ఉన్న చెరువు, దాన్ని బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్, హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ లాగా తయారు చేసాడు. మీకేం రోగమైంది? మీ దగ్గర కౌలాస్ ప్రాజెక్ట్ ఉంది, కౌలాస్ కోట ఉంది, దాన్ని ఎందుకు బాగు చేయరు? కొన్ని వేల మంది చూడడానికి వస్తారు,
చాలామంది యువతకు ఉపాధి దొరుకుతుంది. జుక్కల గురించి చాలా బ్రహ్మాండంగా ఎవరైనా చెప్తారు, చాలా బాగా చేసిరు, అలాంటి కోట మేము ఎక్కడ చూడలేదని చెప్తారు. దాన్ని బాగు చేయడానికి ఏమైంది మీకు? ఎంపీ ఏమో నేను ఆదర్శ గ్రామం అని దాన్ని ఎలక్ట్ చేయడము, దాంట్లో ఏముంది, ఏం చేసిండు నాకు అర్థమైతే లేదు. అందరూ మోసం చేసేవాళ్ళే. కౌలాస్ని అభివృద్ధి చేస్తే కని విని ఎరుగని స్థాయిలో అభివృద్ధి అవుతుంది, చూడడానికి అంత బాగుంటుంది. దాని చరిత్ర అలాంటిది. కౌలాస్ ప్రాజెక్ట్ది చేసిరా. నిజాం సాగర్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆయన స్వయంగా ప్రకటించిండు, ఈ ప్రాంతాన్ని నేను చాలా పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా, ఎన్ని కోట్ల రూపాయలు కావాలన్నా కూడా నాకు చెప్పండి, నేను రిలీజ్ చేపిచ్చేస్తా, దాన్ని బాగు చేయండి. స్వయంగా నేను పక్కనే ఉన్నా. చేసిరా. అక్కడున్న నాయకులు కూడా ఏం స్పందించలేదు. జిల్లా స్థాయిలో ఎదిగిన నాయకులు కూడా ఏం స్పందించలేదు. ఏం రోగం ఉంది వీళ్ళకు? పెద్ద నాయకులేమో పట్టించుకోరు, వెనకాల ఉన్న తొట్టి గ్యాంగ్ ఏమో చెప్పరు, చెప్తే వినరు. ఏం లేదు, 24 గంటలు నేను ఎట్లా బాగుపడాలా. కౌలాస్లో అడుగు పెట్టగానే ఏమీ ఉండడు, ఓ నలుగురిని జమ చేసుకుంటాడు, ప్రతి గ్రామాన తిరుగుతాడు, వాళ్ళ పేరుతోటి గెలిచేస్తాడు. మన దగ్గర రోగం ఏంటంటే వాని మీద కోపం ఉంటే వీనికి ఓటేస్తాం, వీని మీద కోపం ఉంటే వానికి ఓటేస్తాం. ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు, ఇక్కడ గెలుస్తాం. ఆ వెనకాల ఉన్న గ్యాంగ్ నా ఎమ్మెల్యే జిందాబాద్, నీ ఎమ్మెల్యే జిందాబాద్, తర్వాత ముడ్డి మీద ఓటేసి పంపించేస్తాడు. ఇప్పుడే కాదు, 20-30 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఇది. ప్రతి నాయకుడు వాడుకున్నాడు కార్యకర్తల్ని, సెకండ్ లీడర్లని వాడుకున్నాడు. ఘోరంగా కరియాపాకులాగా వేసేసి తీసి పడేసారు. పోరా పో, నీతో ఏం పని ఉన్నదిరా అన్నాడుగా. సొంతంగా వచ్చిండా, సొంతంగా ఏమైనా ఆలోచనలు ఉంటాయా అంటే అట్లా కూడా ఉండదు. వీళ్ళకి చెప్పే ధైర్యం ఉంటుందా? అట్లా కూడా ఉండదు. నాయకుడికి ఆలోచన ఉండదు, పెద్ద నాయకుడికి, కార్యకర్తకి ఏమో చెప్పే ధైర్యం ఉండదు. ఎవరు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, అమాయకుల ప్రజలు. ఇక్కడ పెద్దగా చదువు లేదు, యాక్టివ్ చైతన్యం కూడా లేదు. మాకెందుకులే అంటారు అడిగితే. అడగకపోయినా కూడా పాపము ఓట్లేసి గెలిపించిర్రు, పుణ్యం కట్టుకున్నారు, వాళ్ళ కాలు మొక్కినా తక్కువని అనే నాయకుడు ఎవడు కనబడాడు. ప్రజలు ఓట్లేసి మీకు గెలిపించి మీకు ఈ స్థాయిలో హోదా తీసుకొచ్చి ఇచ్చిన ప్రజలు, జుక్కల ప్రజలు రోజు కాళ్ళు కడిగి మీరు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తాగాల మీరు, సిగ్గుంటే. ఎన్ని చేయొచ్చు మన దగ్గర. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ని బ్రహ్మాండంగా ఒక 6 నెలల లోపల తయారు చేసినప్పుడు ఆయన శిష్యుడే మన దగ్గర గతంలో ఎమ్మెల్యే అయినప్పుడు ఎవ్వడు స్పందించలేదు. ఆయన ఆ సలాబత్పూర్ పేరు పెట్టుకొని పుట్టిండు, వాళ్ళ తల్లే చెప్పింది. మెల్లగా ఇప్పటికీ కూడా దిక్కు దివానం లేదు. 4 నెలల్లో అయిపోయి 4 సంవత్సరాలు పడుతుంది. ఆ మందిరం చాలా పేరున్న మందిరం, 4-5 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. దాన్ని పట్టించుకోవాలా, చేయాలా, జిద్దుతోటి పని చేయాలా, ఫండ్ రిలీజ్ చేసుకోవాలా, టైం మీద ఇది చేయాలా, దాని మీద వాచ్ చేస్తూ ఉండాలా, ఒక నాయకుడిగా బాధ్యత తీసుకోవాలా, ప్రజల మన్ననలు పొందాలా, ప్రజలకు బహిరంగంగా చెప్పాలా, నేను అనుకున్నా కాబట్టి చేసేసిన అని. లేదు, మన దగ్గర లేదు. ఎవరు చెప్పుకోవాలి? ఒక కౌలాస్దే కాదు, ఒక సలాబత్పూర్దే కాదు, ఒక నిజాం సాగరే కాదు, 100 చెప్పొచ్చు. ఇక్కడ స్పందించే దరిద్రుడు ఎవడు లేడు. ఇక్కడ చాలా బాధ అనిపిస్తున్నది.
ఊరికే గన్మెన్లు పెట్టుకొని తిరిగి ఏదో నేను ఏదో సాధించినా, ఏదో పీకినా, ఏదో చేసినా అంటే ఏమీ కాదు. ఇక్కడ 1,00,000 సమస్యలు ఉన్నాయి. కానీ దరిద్రం ఏంటంటే మన దగ్గర ప్రతిపక్షం కూడా సరిగా లేదు. బాగా తింటారు, పండుకుంటారు ఇంట్లో. కొట్లాడే ధైర్యం లేదు, కొట్లాడే దమ్ము లేదు. వాళ్ళు ప్రతిపక్షమే కాదు, గాండుగాలు అంట నేనైతే. ప్రతిపక్షంది హోదా ఏంటండి? కొట్లాడాలా, ప్రజల తరపు నుండి కొట్లాడితే నువ్వు హీరో అవుతావు. నీకు ప్రజలు అవసరం లేదు, నీకు సమస్యలు అవసరం లేదా? అందరూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు.